తెలంగాణ జిల్లాల్లో మొక్కజొన్న సాగు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కరీంనగర్ జిల్లా. అక్కడి రైతులు వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తూ ఓ మోతాదు ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు కొన్ని గ్రామాల రైతులు ఒక అడుగు ముందుకు వేశారు. ప్రధాన పంటలో అంతర పంటగా చిక్కుడును సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రధాన అంతర పంటల సాగుతో తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. సాగునీటి కొరత ఈ రైతులను సరికొత్త మార్గాల వైపు మళ్లించింది. ఉన్న కొద్దిపాటి నీటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పింది. ఎప్పుడూ కరువుతో అల్లాడే ఈ రెండు గ్రామాలు ఇప్పుడు పచ్చని పంటలు పండిస్తూ కరువును జయించారు. ఎప్పుడూ వేసేవి కాకుండా ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేస్తున్నారు. అధిక మొత్తంలో నీరు అవసరముండే వరి, పత్తి వైపు చూడలేదు. 7 ఏళ్లుగా చిక్కుడు సాగు చేస్తూ చింతలేని జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు కరువుతో చిన్నబోయిన ఈ గ్రామాలు ఇప్పుడు మార్కెట్లో నేల చిక్కుడుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. గ్రామ రైతుల కృషిని చూసి ఇతర గ్రామాల రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కరువు మండలాల్లో ఒకటైన హుస్నాబాద్ మండలంలో గొల్లకొంట, అక్కన్నపేట గ్రామాలు కరువును జయించేందుకు నడుం బిగించాయి. 2 గ్రామాలకు చెందిన 40 మంది రైతులు చిక్కుడు సాగు చేస్తున్నారు. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తూ ఉండటంతో మరికొంతమంది రైతులు వీరి మాదిరే చిక్కుడు పంట వేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులు ఇస్తున్న సబ్సిడీతో డ్రిప్ పద్ధతిలో పంటకు నీరందిస్తున్నారు. కరీంనగర్ మార్కెట్లో కిలో చిక్కుడుకు 30 నుంచి 40 రూపాయల ధర పలుకుతోంది. కూలీలతో తెంపించిన చిక్కుడును గ్రేడింగ్ చేసి సంచుల్లో నింపి మార్కెట్కు తరలిస్తున్నారు. యువ రైతు కాసబోయిన శ్రీనివాస్ 20 గంటల్లో మొక్కజొన్నలో అంతర పంటగా చిక్కుడు వేశాడు. ఇప్పటి వరకు 80,000 రూపాయల ఆదాయం పొందాడు. మిగతా పంటలతో పోలిస్తే చిక్కుడుతో మంచి లాభాలు సంపాదించవచ్చని ఈ యువ రైతు చెప్తున్నాడు. మామూలుగా ఇది గింజ చిక్కుడు. ఇది విత్తు నాటుకునే టైం జూన్ ఫస్ట్ వారంలో మొక్కజొన్నతో పాటు అంతర పంటగా చిక్కుడు సాగు చేస్తున్నాము. మొక్కజొన్న వేసినాక దాదాపు మొక్కజొన్న 110 రోజులకు మొక్కజొన్న క్రాప్ అయిపోద్ది. తర్వాత 15 రోజుల వ్యవధిలోనే చిక్కుడు పూతకు వస్తుంది. దానికి సస్యరక్షణ చర్యలు, మందులు కొట్టడం కానీ స్ప్రేయింగ్ తోటి పూత దశకు వచ్చినాక ఒక 15-20 రోజులకు పూతకు వచ్చినాక 15-20 రోజులకే క్రాప్కి వస్తుంది. పెట్టుబడికి వచ్చేసరికి మన పిండి బస్తాలకు కానీ పెస్టిసైడ్స్ కానీ దాదాపు ఒక 20 గుంటల చిక్కుడు సాగు చేస్తున్నాము. దాంట్లో ఇప్పటి వరకు ఒక 20,000 దాకా కూలీల ఖర్చు కానీ పెట్టుబడి కానీ అన్నిటికీ చేయడం జరిగింది. ఆదాయం పోల్చుకుంటే సుతా దాదాపు ఒక 80,000 ఆదాయం వరకు వచ్చింది. ఇక్కడ మా విలేజ్లో ఇది గొప్పతనం అసలు ఈ చిక్కుడు సాగు చేయాలండి. ఎందుకంటే కరువు ప్రాంతం అయినప్పటికీ కూడా మేము వాణిజ్య పంటలు లాంటి పత్తి, మొక్కజొన్న లాంటివి పెట్టుకుంటే తక్కువ నీళ్ళతోటి ఎకరం వేసుకున్నా కానీ కనీసం మనం ఎంత తీయాలనుకున్నా కానీ పెట్టుబడి ఇంకొక 20,000 మిగులుతలేవు. అలాంటిది కూరగాయలు చిక్కుడు సాగు చేసుకుంటే మేము ఎంతలో కొంతవరకు తక్కువ నీటితోటైనా కానీ ఉద్యాన శాఖ అందించిన వారి డ్రిప్ పద్ధతిలో కానీ తక్కువ నీటితోటి ఎక్కువ చిక్కుడు సాగు చేస్తున్నాం. ఇక్కడ దీంతో పోల్చుకుంటే బయట పంటలతో పోల్చుకుంటే చిక్కుడు లాభదాయకం ఉంది. ఇది గత ఒక 7-8 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో ఒక ప్రత్యేకత అయిపోయింది. ఇది చిక్కుడు అంటేనే పలానా విలేజ్ అంటే చిక్కుడే అనేది ఒకటి అయింది. ఆ నమ్మకం మార్కెట్లో బాగానే ఉంది. పర్లేదు. దీంతో పోల్చుకుంటే మాకు ఈ కరువు ప్రాంతం నుంచి కొద్దిగా బయటపడే మార్గం మాకు దొరికింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే రైతులు మొక్కజొన్న సాగు చేయడం ఆనవాయితీ. కానీ అదే పంటలో చిక్కుడు వేయడం వల్ల మొక్కజొన్న కోసిన వెంటనే చిక్కుడు పూత రావడం మొదలవుతుంది. ఒకే భూమిలో తక్కువ నీటితో 2 పంటలు పండించవచ్చని ఇక్కడి రైతుల అనుభవం చెప్తోంది. మొక్కజొన్నలో అంతర పంటగా చిక్కుడు వేయడం వల్ల రైతులు లాభపడవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా పంటలకు నీరందిస్తే కరువులోనూ లాభాలు ఆర్జించవచ్చని చెప్తున్నారు. 30 మంది రైతులు చిక్కుడు పండిస్తారు. వాళ్ళు సాగు చేసే పద్ధతి ఏంటంటే మొదలు ఇప్పుడు జూన్లో వాళ్ళు మొక్కజొన్నతో పాటు ఈ చిక్కుడు విత్తనం కూడా నాటుకొని మొక్కజొన్న క్రాప్ అయిన తర్వాత ఆ ఎండిపోయిన స్టెమ్స్ కొమ్మలకి ఈ చిక్కుడు తీగ పాకుతుంది. అట్లా మొక్కజొన్న క్రాప్ అయిపోయాక ఒక 15-20 డేస్లో ఈ చిక్కుడు కూడా పూతకొచ్చి ఇంకో 10 రోజుల్లో వాళ్ళకి 10-15 రోజుల్లో వాళ్ళకి కాయ కోతకు వస్తుంది.
20 గుంటలు వేసుకొని తను 20,000 పెట్టుబడితోటి 80,000 ఆదాయం పొందాడు. అట్లా ఈ బెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ డివిజన్లో ఇట్లా కూరగాయలు సాగు చేసుకొని మంచిగా ఈ కరువు నుంచి అధిగమించి మంచి కూరగాయలు ఇప్పుడు మనకి చాలా తక్కువ ఉంది ప్రొడక్షన్. ఇట్లా ఈ డ్రిప్ ఉపయోగిస్తూ తక్కువ నీటితోటి కూరగాయలు సాగు చేసుకొని మంచిగా ఈ కరువు నుంచి రైతులు మంచి లాభాలు అధిగమిస్తూ కరువును జయిస్తున్నారు ఇక్కడ రైతులు. మిగతా రైతులు కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ఈ కరువుని అధిగమించాలని ఆశిస్తున్నారు. కరువైనా కష్టమైనా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నిరూపిస్తున్నాయి ఈ 2 గ్రామాలు. కరువును జయించి లాభాల బాటలో పయనిస్తున్న ఈ గ్రామ రైతుల్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోరూరించే మధురమైన మామిడి రుచుల సీజన్ వచ్చేసింది. మామిడి పండ్ల సీజన్ సమ్మర్ కదా, మరి ఇప్పుడు మామిడి పళ్ళేంటి అని అనుకుంటున్నారా? కృష్ణా జిల్లాలో మాత్రం మామిడి ముందే కాసేసింది. మార్కెట్లో నూజివీడు రసాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. సీజన్కు ముందే కాయ రావడంతో రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. కృష్ణా జిల్లాలో ముందే వచ్చేసిన మామిడి సందడిపై ఓ స్పెషల్ ఫోకస్. ఉగాది పండుగ వస్తేనే సాధారణంగా మామిడి పళ్ల సీజన్. కానీ కృష్ణా జిల్లా నూజివీడులో చలికాలంలోనే మామిడి రుచి చూస్తున్నారు మామిడి ప్రియులు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రెడ్డిగూడెం మండల మామిడి రైతులు ఇతర ప్రాంతాల కంటే ముందుగా కాయల్ని మార్కెట్కు తరలిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉండే ధరల కంటే 5 పైగా అధిక ధరలు పొందుతున్నారు. ఈ ఏడాది నెల ముందే తొలి పంటను మార్కెట్కు తరలించి అత్యధిక ధర కిలో 120 రూపాయల వరకు రైతులు పొందారు. కృష్ణా జిల్లాలో సుమారు 64,000 హెక్టార్లలో మామిడి సాగవుతుంది. కేవలం రెడ్డిగూడెం మండలంలో 22,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు రైతులు. ఒకవైపు మంచు తెగులు, పూత రాలిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని బయటపడిన మామిడికాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. రోడ్లకు 2 వైపులా గొబ్బురు పూతలు, పిందెలతో మామిడి చెట్లు కనువిందు చేస్తున్నాయి. ఏటా మార్చి నాటికి పలకరించే మామిడి పులుపు నెల ముందే దర్శనమివ్వడంతో మామిడి ప్రియులు ఎంత ఖరీదైనా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రసాలు, బంగినపల్లి, కలెక్టర్ రకాలు కాపుకొస్తున్నాయి. రసంకాయలు ఒక్కొక్కటి 30 నుంచి 50 రూపాయలు ధర పలుకుతోంది. మాది గావిల నేల అండి. గావిల నేల అవటాన అది ముందుగా కాపాడింది. కాపాడటంలో 30 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు అట్లా అమ్ముకుంటున్నాం. అది ముందుగా డబ్బులు వస్తున్నాయని అమ్ముకుంటున్నాం. ముందుగా కాసింది కాయ బట్టి అమ్ముతాకి ఇంకా కొన్ని రోజులు 4 రోజులు అయితే 2 రూపాయలు కూడా కొనరండి అప్పుడు కాయ. అందు గురించి ముందుగా కోసి అమ్ముకుంటున్నాం. రెడ్డిగూడెం మండలంలో ముందు కాపు రావడానికి అంతర్ పంటగ వరి సాగే కారణమని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. తోటల్లో కట్టిన మడుల వల్ల వర్షాకాలంలో పడే ప్రతి చినుకు ఇంకడం ద్వారా చెట్లకు నీటి ఎద్దడి ఉండటం లేదు. అందుకే వరి సాగు తోటల్లో ముందు కాపు ఉంటోందని అంటున్నారు. పైగా జింక్ సల్ఫేట్, బొరాక్స్ ఎరువులుగా వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. ఇసుక పొరతో కూడిన ఎర్ర నేలలు కావటం, పశువుల వ్యర్థాలను వేయడంతో ముందస్తు కాపు కలిసొస్తోంది. సాధారణ దిగుబడుల కంటే కనీసం టన్ను అదనంగా రావడానికి సైతం ఉపయోగంగా ఉంటోందని అంటున్నారు రైతులు. రసాలు, కలెక్టరు, బంగినపల్లి రకాలు ప్రస్తుతం కాపుకొస్తున్నాయి. 30 రూపాయలకి, 20 రూపాయలకి, 40 రూపాయలకి కూడా అమ్మారండి. మేము కూడా అట్లాగే అమ్ముతున్నాము. మాకు పర్వాలేదండి. కొంచెం మామూలుగా మార్చి నెలలో కాస్తాయండి. 7 జనవరి నెలలోనే కాసినాయి. బాగానే ఉందండి, సంతోషంగానే ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందస్తుగా కాపు రావడం వల్ల రైతులకు మంచి ధరలొస్తున్నాయి. మామిడి 365 రోజులు మార్కెట్లో ఉండేలా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఒకటి కావచ్చు. రానున్న రోజుల్లో అన్ని సీజన్లలో మామిడి అందుబాటులో ఉండేలా శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా నెల ముందే మామిడి మార్కెట్లోకి రావడంతో రైతులతో పాటు వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మామిడి రుచులు ఆస్వాదిస్తున్నారు. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం.
మార్కెట్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. చిత్తూరు జిల్లాలో అయితే రైతుకి కిలోకి 50 పైసలు కూడా రావడం లేదు. ఉత్పత్తి ఎక్కువైతే టమాటా పారబోయాల్సిందేనా? దీర్ఘకాలం నిల్వ ఉంచుకునే మార్గాలు లేవా అంటే ఉన్నాయని అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ప్రాసెసింగ్ పెంచడం ద్వారా రైతుకు ఆదాయాన్ని కల్పించడంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా పెంచవచ్చు అని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టమోటాలో 35% తెలుగు రాష్ట్రాలే ఉత్పత్తి చేస్తున్నాయి. 3 లక్షల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. హెక్టార్కు 30 టన్నుల ప్రకారం 90 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీజన్లో ఒకేసారి అత్యధిక పరిమాణంలో టమాటా ఉత్పత్తి అవుతోంది. టమాటాను దీర్ఘకాలం నిల్వ చేసే సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు తమ ఉత్పత్తుల్ని నామమాత్ర ధరకు విక్రయిస్తున్నారు. సరైన ధర లేదని సరుకు పొలంలోనే వదిలేసే రైతులు కొందరైతే మార్కెట్కు తీసుకెళ్లి వదిలేసే వాళ్లు ఇంకొందరు. అనుకున్న ధర రాక రైతులు నష్టపోతున్నారు. టమాటాలు దీర్ఘకాలం నిల్వ ఉండే విధంగా ప్రాసెసింగ్ పరిశ్రమ నెలకొల్పినప్పుడే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. టమాటా నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు చేయడం ద్వారా ఎక్కువ నిల్వ చేయవచ్చు. టమాటా నుంచి చేయదగ్గ ఉప ఉత్పత్తుల్ని ఒకసారి పరిశీలిస్తే టమాటా పల్ప్ తయారు చేయవచ్చు. టమాటా సాస్, టమాటా కెచప్ తయారీ పరిశ్రమ. ఈ పరిశ్రమలను రైతులు సొంతంగా గాని సహకార సంఘాలుగా గాని ఏర్పడి పెట్టుకోవచ్చు. టమాటా ఉత్పత్తులని ఇప్పుడు అనేక ఆహార పదార్థాల్లో తయారీలో వాడుతున్నారు. ఈ ఉత్పత్తులని వివిధ మార్గాల ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు. ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ చేయవచ్చు. టమాటా ఒకేసారి మార్కెట్లోకి రావటం వల్ల, డిమాండ్ లేకపోవటం వల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవటం ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కేజీ ₹10 అమ్ముకోవాల్సిన దుస్థితిలో టమాటా రైతులు ఉండటం నిజంగా బాధాకరమైన విషయం. 1 ఎకరాకు వాళ్ళకు సగటున 60,000 ఖర్చు అవుతున్నప్పుడు కేజీ రూపాయి ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకు వచ్చేది 30,000 రూపాయలు మాత్రమే. అంటే కనీసం 1 కేజీ ₹5 తగ్గినప్పుడు ఖచ్చితంగా రైతులు నష్టపోతారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దేశంలో మన తెలుగు రాష్ట్రాల టమాటా మొత్తం ఉత్పత్తిలో 35% జరుగుతున్నది. దేశం మొత్తం ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల పంట పరిమాణం 35% అన్నమాట. ఇంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ ఈ రైతులను రక్షించటానికి, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండటానికి తగిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రైతుల పరంగా చూస్తే ఈ రైతులు ప్రధానంగా వారు ఈ సీజన్లో ఎప్పుడైతే పంట ఎక్కువగా వచ్చి డిమాండ్ తక్కువగా ఉంటుందో అలాంటి సీజన్లో టమాటా పండే ప్రాంతాల్లో అక్కడ స్థానిక యువతను ప్రోత్సహించి టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టమాటా సాస్, కెచప్ తయారీ పరిశ్రమ ఆర్థిక వివరాలు పరిశీలిస్తే నెలకు 150 టన్నులు ఉత్పత్తి చేసే ప్రాజెక్టు పెట్టడానికి 24 లక్షల రూపాయల ఖర్చవుతుంది. భూమి, యంత్ర పరికరాలు, విద్యుత్ బిగింపులు, డిపాజిట్లు అన్నీ కలిపి 12 లక్షల రూపాయల వ్యయమవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ మరో 12 లక్షల రూపాయలవుతుంది. మొత్తం 24 లక్షల రూపాయల్లో పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ పరిశ్రమ ద్వారా ఏడాదిలో 1,20 లక్షల రూపాయలు, అమ్మకాల ద్వారా దాదాపు 28 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమను తీస్తే టమాటా పల్ప్ ఇండస్ట్రీ అనేది ఒక ప్రధానమైన ఇండస్ట్రీ. జనరల్గా ఇది పెద్ద తరహా పరిశ్రమ అని చెప్పవచ్చు. ఇది సాధారణంగా టమాటా ఎక్కువ పండుతుందో అలాంటి చోట దాదాపుగా 2-3 కోట్లతో ప్రారంభించదగ్గ పరిశ్రమ ఇది. అలా కాకుండా చిన్న పరిశ్రమగా ప్రారంభించాలంటే టమాటా కెచప్ అండ్ టమాటా సాస్, టమాటాలను శుభ్రం చేసి దాన్ని తగిన టెక్నాలజీ, యంత్ర పరిజ్ఞానాలను ఉపయోగించి ముందర పల్పుగా మార్చి ఆ పల్పుకు
పరిమిత పరిమాణంలో సుగంధ ద్రవ్యాలు చేర్చడం ద్వారా వాటిని ముందుగా సాస్ తయారు చేస్తారు. ఈ సాస్ వాడకం ఎక్కడ ఉంటుందంటే జనరల్గా ఈ సమోసాలు తినటం, ఈ బ్రెడ్ తినే వాళ్ళు జనరల్గా ఇది వాడుతుంటారు అన్నమాట. జనరల్గా ఇది 500 గ్రాముల బాటిల్స్లోను లేదా 150 గ్రాములు పౌచీల్లోనూ తయారు చేసి మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే టమాటో కెచప్ అయితే సుగంధ ద్రవ్యాలతో పాటు దీనికి స్టార్చ్ కింద మొక్కజొన్న పిండిని కూడా చేర్చి తయారు చేస్తారు. కాబట్టి దీంట్లో సుగంధ ద్రవ్యాలు అధిక పరిమాణంలో ఉంటాయి కనుక దీన్ని టమాటా కెచప్ అంటారు అనమాట. ఈ టమాటా కెచప్ను సాధారణంగా ఆధునికమైనటువంటి ఆహార పదార్థాలు తినటం కోసం దీన్ని వాడుతుంటారు అనమాట. ఈ పరిశ్రమలో టమాటా మాత్రమే కాకుండా మిగతా ఉత్పత్తులు కూడా ప్రాసెస్ చేయవచ్చు. రైతులు సైతం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం పంట సాగునే నమ్ముకోవడం కంటే ఉప ఉత్పత్తుల తయారీ ప్రారంభిస్తే అనూహ్యమైన ఫలితాలు రాబట్టుకోవచ్చు.